రాగి మరోసారి వస్తానులే. అదేమిటో రాజు కర్ర పట్టుకుని దిగుతున్నావు? ఈ కర్ర నీకోసం కొన్నా నాన్న. అలాగా. ఏరా గోపి బాగా చదువుతున్నా? ఓ బావా కులాసేనా? కులాసాకే గాని బావా అసలు ఏం జరిగిందంటే అదంతా ఇప్పుడు ఎందుకు గాని బావా, బయట కారులో సామాన్ ఉంది, నువ్వు వెళ్ళి తీసుకు. అవును నేనా? అవును మరి నువ్వేగా ఈ ఇంటికి అల్లుడివి. బాగు బాగు ఈ అడవులో పడి ఆ సంగతే మర్చిపోయాను. వెళ్ళు వెళ్ళు, అల్లుడు కడు స్వతంత్రుడు బావా. బాగు బాగు వాడికి మీరంటేనే ప్రేమలండి. అమ్మా నీకోసం మంచి మనసు ఇచ్చాను, ఎత్తుకెత్తు బలం. చూసావటే వాడికి నేనంటే ప్రేమ, నువ్వంటే భక్తి. నువ్వు మరి అయితే ఒకటే తెచ్చాడే. అమ్మా ఈ తారీఖు నీ వంటికి పడితే రాగిల్స్ రాగిల్స్ అసలు నీ మూలని సగం చిక్కిపోతున్నాను నేను. రాజు వీడేనా రాజుని గుర్తు చేస్తున్నాడు రా. ఇక నాకు తారీఖు ఏం పని చేస్తుంది చెప్పు. అయితే చూసావుట్రా ఇది వస్తా. ఏమిట్రా గోపి? అబ్బాయి ఏం లేదని అంతా రోజు డబ్బు 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 నా ప్రాణం తీసేసి వందల కొందరు ఇమ్మంటారా? ఎందుకురా డబ్బు? అది కాదన్నయ్యా, ఇంట్లో ఎప్పుడు కారు ఉండదు, కాలేజీ చాలా దూరం అయ్యాయి, అందుకని ఒక ర్యాలీ సైకిల్ కొనుక్కున్నాను. అందుకని కాలేజీకి ర్యాలీ సైకిల్ మీద పెడతావా? అలా అడుగు, అలా బుద్ధి చెప్పు వీడికి. అడగరా? ఈ 2000 తీసుకుని మంచి మోటార్ సైకిల్ కొనుక్కు. అమ్మా చూసారా చూసారా, 2 అంతా వాడి లీల. మీతో ఇదో గోళ. చాలా చిక్కిపోయారు. 2 రోజులకు ఒకసారి అయినా ఫోన్ చేస్తున్నారా? లేదు లేదు, గాలి మేస్తున్నాం. గోపి నువ్వు ఒక వాచి కావాలన్నావు కదా? అవునయ్యా, ఇదిగో. అన్నయ్య వదిలి చేతినట్టుగా ఇప్పించు, అచ్చొచ్చిన చెయ్యి. నువ్వే ఇవాళ. ఇదేంటయ్యా? ఇది ఇంగ్లీష్ పద్ధతి. మాకెందుకు నాయన పాతకాలం వాళ్ళం. వస్తుందిగా రాణి గారు, ఆమెకి నేర్పండి చేస్తానండి. నువ్వు ఉండవు అంటాను. అమ్మా వదిలే. అన్నయ్య మీకు పిల్లలకు బట్టలు తీసుకొచ్చాను, లక్ష్మి అడిగి తీసుకోండి. అలాగే నాయన. అన్నయ్యకి అందరూ జ్ఞాపకం ఉంటారు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావు తొలి చిట్టి. ఎక్కడుంటే నేనే నీ కంటికి కనిపించినప్పుడు. ఆడబడుచు అనిపించావు. ఇటు తిరుగు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఈ పాత పద్ధతులేనా? అదే ఇంగ్లీష్ దంపతులైతేనా? మనం తెల్లవాళ్ళం కాదుగా. అంటే అసలు ఏం జరిగిందంటే చెప్పన్నయ్యా. బావా అసలు ఏం జరిగిందంటే అదంతా స్నానం చేసి వచ్చి వింటా బావా. బాగు బాగు స్నానం చేసిన తర్వాత విను. ఇంట్లో అల్లుడు మర వినే తిక్కైనా లేదు. లక్ష్మి నా డ్రెస్ తీసి. డ్రెస్ తీయమంటే ఏమిటి అలా నవ్వుతావు? మరే బొంబాయిలో మగవాళ్ళంతా చీర కట్టుకుని ఆఫీస్ పెడతారా, లేకపోతే ఇది మీ కొత్త ఫ్యాషనా? మరీ నవ్వితే నవరత్నాలు రాలగలవు, కాస్త దాచుకో పండక్కి. అమ్మాయి గారికి హాస్యం ఎక్కువైంది. మరి ఈ గాజులు సవరం? ఇది ఆ సినిమాలు బాగా చేసిన ఘనకార్యం. రాగిని చేతి పట్టుకొచ్చేసింది. చాలు చాలులే, మరీ అల్లరి ఎక్కువైతే ఆడపిల్లలు పుడతారు. వెళ్ళి అల్మరాలు వేరే సూట్లు తీసుకురా. లక్ష్మి రాగిని ఎవరని అడగలేదు? చెప్పవలసిన అవసరం ఉంటే మీరే చెప్పేవారుగా. మరి నాకేం తెచ్చారని అడగలేదు? ఈ కోరింది వచ్చిందిగా. ఏమిటిది? మీరే. లక్ష్మి నా చేతులతో నీకు ఇది పెట్టి అదృష్టం లేదు, నీకు ఇది దక్కే యోగం ఉంది. అన్నీ తెచ్చారా? ఎంత బాగుంది. ఇంకెళ్ళ పాదికి అందే, మరి నేనేం పాపం చేశాను? అదేమిటమ్మా, ఇంత ఆడబడుతుంది నీ తర్వాత ఎవరికైనా. ఎదుగు నువ్వే పెట్టుకో. అది లక్ష్మికి. చిట్టి చూడు చిట్టి, నీవు మాకు ఒక్కగానొక్క చెల్లెలు. నీ ముద్దు ముచ్చట తీర్చిన తర్వాత నేనమ్మా మాకేదైనా. నీకు ఇలాంటి నెక్లెస్లే కాదు, ఇల్లు వాకిలి కారు ఏం కావాలన్నా నేను కొనిస్తాను. కానీ నేను కోరేదల్లా ఒకటేనమ్మా,
నీ భర్త ఇంటికి వెళ్ళి హాయిగా కాపురం చేసుకో. అందరిలోనూ గౌరవం తెచ్చిపెట్టు. పాపం ఆ సింహాలు బావా. అందరూ ఎక్కడ పెట్టారా? ఉండండి, అత్తగారు పిలుస్తున్నారు. వచ్చా రమణి, ఓ లక్ష్మి, ఓరి మీ విరహాల మండ పట్టపగలే గదుల్లో దూరం తలుపులు పడాయి పాటలు పద్యాలు ఏమిటారా? అయ్యో ఇంతకీ నా తిండి సంగతి చూసి దిక్కేమన్నా ఉందా లేదా? వచ్చా ఓ రమణి, ఎక్కడికొచ్చావే? ఈ బజారు కుంపలో ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఈ ఇల్లు ఏనాటికైనా బాగుపడుతుంది అనుకోవటం నాదే పొరపాటు. లక్ష్మి, మూటామూలేసరి వేరే ఇంటికి పోదాం. ఇదే మన ఇల్లు కాదు, ఇది భూలోకంలో మన కోసం ఏర్పడ్డ యమలోకం. నువ్వు వస్తావా, ఉట్టిగట్టు ఇక్కడే ఊగులాడతావా? మీరు లేని ఇంట్లో నాకేం పని చెప్పండి. కానీ మన వల్ల ఈ కుటుంబం చిన్నాభిన్నం కాకూడదంటే గట్టిగా కౌగిలించుకుని ఇక్కడే కూర్చో. నేను పోతున్నాను. చాలు అమ్మా, ఆకలేస్తుంది. పడ్డాయి ఆడుకోండు. ఎందుకమ్మా పసి ఏమన్నావు? నన్నే ఎదురుస్తాంటే ఈ శంకరకి మనం శాంతమంటే ఏమనుకున్నావు? ఎవరు నొక్కేస్తాం. వీళ్ళకి ఇంట్లో ఎంత అన్నం మెతుకులకు కూడా గతి లేకుండా పోయింది. చూస్తున్నావా ఈ సంసారం సొంపు? ఈ ఇంటికి ఇప్పుడు మీరు పెద్ద కొడుకు. ఆస్తిపాస్తులు, బరువు బాధ్యతలు అన్ని మీ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ఏదో సంసారంలో ఇబ్బందులు వచ్చినంత మాత్రం చేత ఇలా పిరికి వారిలా పారిపోతారా? కాక ఈ బురదగుంటలో మురిగి చావమంటావా? నీకు ఇష్టమైతే ఇందులోనే పడి దొర్లుతూ ఉండు. నేను పోతా. ఏమండి, కాస్త పలహారమైనా చేసి వెళ్ళండి. ఆ చిన్నపిల్లలకు లేని తిండి నాకెందుకు? చెప్పి అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే నువ్వు 8 గంటలకు రావాలి, నేను మీ ఇంటికి రావాలి. నువ్వు రాలేదు కనుక నేను రాను. అది మన షరతు. అది రాదంటే రాదురా. అది కదత్తయ్యా, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే అది మీ ఇంటికి రాదు. మనిషికి సాధ్యత బుద్ధి లేదు. అయితే నేను గుడునా? ఏమిటి సింహాలు? అది కదా మావయ్య, అసలు నా పేరు నరసింహాలైతేను నన్ను గొడ్డు సింహాలంటుంది అత్తయ్య. మావయ్య, అసలు ఏం జరిగిందంటే? నాతో చెప్పి ఏం లాభం? బాగు బాగు, ఆ సంగతి మర్చిపోయాను. బావా, ఈ సంగతి విన్నావా? అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగింది? అదే ఏం జరగలేదు బావా. ఆ సూటి దగ్గర పట్టనా? అక్కర్లేదు. అది కాదు బావా, అల్లుడు కాడు స్వతంత్రుడు. బాగు బాగు, ఇంట్లో అల్లుడు అంటే ఎంత అగౌరవం, ఎంత అది, ఎంత ఇది, ఎంత ఏది. సాగిని సాగిని, అంటే ఇక వెళ్ళమని కాదు, కాఫీ తాగి వెళ్ళమని. థ్యాంక్స్ అంటే వద్దు వెళ్ళిపోతానా? కాదు, కాఫీ తాగొచ్చాను. లేదని మొహమే చెప్తోందిగా. కాకపోతే మా ఇల్లు నీకు నచ్చలేదు. నచ్చకపోవడం ఏంటి? నా కంటికి స్వర్గంలాగా ఉంది రాగిని. అయితే అమృతం లాంటి కాఫీ తెస్తాను. ఆల్ రైట్. నన్ను అర్థం చేసుకున్న దాన్ని నువ్వు ఒక్కతో కనిపించావు రాగిని. ఇప్పుడేమిటి, చిన్నప్పటి వీధి బడి చదువుల్లోనే నేను అర్థం చేస్తున్నా. నన్ను నీకు